హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నిన్నటి వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, అదే బ్లౌజు ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. చాలామంది లైనింగ్ బ్లౌజులు అనగానే జార్జెట్ క్లాత్ అనగానే భయపడిపోతూ ఉంటారు. మాకు జారిపోతున్నాయి, క్రాస్లు వస్తున్నాయి, ముడతలు వస్తున్నాయి, ఉగ్గు వస్తుంది అంటూ ఉంటారు. అలా ఏమీ రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది ఈరోజైతే వీడియో చూపిస్తున్నాను. మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి ఇలా ఫింగర్స్ తోటి టచ్ చేసి షోల్డర్ మీద పట్టుకొని కింద పట్టుకొని లాగినప్పుడు క్లాత్ అన్నది సాగకుండా ఉంటే అది కరెక్ట్గా మనం కటింగ్ అన్నది చేసుకున్నామని. మనం క్లాత్ ఇదిగో చూడండి, ఇట్లా పట్టుకుంటే క్రాస్ మీద సాగుతుంది, ఇట్లా పట్టుకుంటే స్ట్రైట్గా అయితే సాగడం లేదు. మనం కటింగ్ చేసుకునేటప్పుడే అది క్రాస్ ఉందా స్టడీగా ఉందా చూసుకొని కనుక కట్ చేసుకుంటే క్రాస్ మీద నువ్వు ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా బ్యాక్ పార్ట్ అన్నది ఉగ్గొస్తుంది. మనం కటింగ్లోనే ఉంటుందండి ఏదైనా కానీ. కుట్టుకునేటప్పుడు కన్నా కటింగ్ చేసుకునేటప్పుడు అది క్రాస్ ఉందా స్ట్రైట్గా ఉందా అన్నది బాగా గమనించి చూసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోండి. ఇప్పుడు వచ్చే జార్జెట్ శారీస్లో ఎక్కువ శాతం బ్లౌజ్ పీసులు క్రాస్లే వస్తున్నాయి. కటింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ పీస్ అన్నది బ్యాక్ పార్ట్కి పడకుండా చూసుకొని కటింగ్ అన్నది చేసుకోవాలి. మనం చాలా వేస్ట్ పోతుంది బ్లౌజ్ పీస్లో. అయినా సరే మనం వేస్ట్ పోతుంది కదా అని చెప్పేసి ఆ క్రాస్ తీయలేదు అనుకోండి, బ్లౌజ్ అన్నది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఫస్ట్ నేను లైనింగ్కి బ్లౌజ్ పీస్ని చూసారా చుట్టూతా పాదం ఖర్చు పెట్టుకుంటూ రౌండ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే నీట్గా క్లాత్ సర్దుకుంటూ, ఎప్పుడైనా సరే బ్లౌజ్ మీద హ్యాండ్ అన్నది ఇట్లా హస్తంలాగా పెట్టుకొని మనం మూవ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆ ఉగ్గులు అన్నవి అటు ఇటు అడ్జస్ట్ అయిపోతాయి. అప్పుడు మనకి బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఉగ్గు ముడతా ఉందనుకోండి, అది బ్లౌజ్ స్టిచ్చింగ్లో అనుకోరు, క్లాత్లో వచ్చిందని ఎవరు పట్టించుకోరు. స్టిచ్చింగ్లో వచ్చింది అంటూ ఉంటారు. మనం ఎంత నీట్గా కుట్టినా కానీ ఆ ఉగ్గు ముడత వల్ల బ్లౌజ్ అన్నది ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం కట్ చేసుకునేటప్పుడే క్రాస్ లేకుండా నీట్గా స్ట్రైట్ పీస్ తీసుకునేటట్టు చూసుకోండి. నేను బ్యాక్ సైడ్ పార్ట్ జాయింట్ చేశాక మొత్తం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది ఫినిషింగ్ బాగుండడం కోసం ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ను కూడా అదే విధంగా అటాచ్ చేసుకుందాము. ఇక్కడ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చేసుకున్నాము అంటే బ్లౌజ్ కుట్టడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేయంగానే ఇంకా హ్యాండ్స్ అట్లా అటాచ్ చేస్తూ ఉంటారు. అట్లా కాదండి, ఫ్రంట్ పార్ట్ ఒకటి అటాచ్ చేయంగానే మళ్ళీ రెండోది కూడా వెంటనే అటాచ్ చేసాము అంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అటు పార్ట్ ఇటు ఇటు పార్ట్ అటు వేయకుండా నీట్గా కుట్టుకుంటాము. నేనైతే కొత్తగా నేర్చుకునేటప్పుడు రెండు పార్ట్లు ఒకే సైడ్ కుట్టేసేదాన్ని. అటొకటి ఇటొకటి పెట్టి కుట్టకుండా చూసుకోకుండా రెండు పార్ట్లు ఒకే సైడ్కి పెట్టి కుట్టేసేదాన్ని. చూసారా, కుట్టుకునేటప్పుడు ఈ విధంగా చూసుకొని కుట్టుకున్నాము అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇదిగోండి, పైన మనం టక్స్ వేసినప్పుడు ఉగ్గు లేకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసి ఫ్రంట్ పార్ట్ను కూడా నేను పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి నాకు ఇక్కడ చంక ముక్క పడుతుంది. నేను ముందే ముక్క కట్ చేసుకున్నాను. హ్యాండ్ పార్ట్కి కూడా జాయింట్ చేసుకునేటప్పుడు చూసారా పై పక్కకి చంక పార్ట్ అన్నది పెట్టి కుట్టాను. ఈ పార్ట్కి చేతి లూజు అన్నది కిందికి వచ్చింది. ఇప్పుడు నేను చేతి లూజు అన్నది పైకి పెట్టుకుంటున్నాను, చంక పార్ట్ అనేది కిందికి పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టుకొని కుట్టుకోవడం వల్ల 1 by 1 హ్యాండ్సే వెంటనే కుట్టుకోవడం వల్ల ఏమవుతాయి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము, అటుది ఇటు వేసుకోకుండా ఉంటాము. అందుకోసమని చెప్తున్నాను. ఫస్ట్లో అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. అసలు బ్లౌజులు నేర్చుకునేటప్పుడైతే ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ కటింగ్ చేసి పక్కన పడేసేదాన్ని. అది అసలు కుదురుతుందా కుదరదా, షేప్ వస్తుందా రాదా అవేం పట్టించుకునేదాన్ని కాదు. బ్లౌజు కుట్టేశాను, పక్క వచ్చేసాను, ఇంకంతే. ఆ విధంగా కుట్టేదాన్ని. కానీ పోను అంటే ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుంది అన్నది మాత్రం నా విషయంలో ప్రూవ్ అయిందండి. వచ్చినా రాకపోయినా కుడుతూనే ఉండేదాన్ని. ఏ పాతగుడ్డ దొరికితే ఆ పాతగుడ్డ కట్ చేసి కుట్టుకునేదాన్ని. అలా కుట్టంగా ఇప్పటికీ పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అలవాటు అయ్యింది. దగ్గర స్టిచ్చింగ్ ఒక 20 years నుంచి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను.
ఇంత నిన్న మొన్నటి వరకు కూడా అంతా 3-4 ఇయర్స్ వరకు కూడా అన్నీ కుడతా కానీ పైపింగులు రావండి. పైపింగ్ సన్నగా మాత్రం అస్సలు వచ్చేది కాదు. పల్లెటూరు అవ్వడం వల్ల ఎవరో ఎక్కువగా పైపింగ్ అడిగేవాళ్ళు కాదు. దానివల్ల అసలు దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కువగా బయట వాళ్ళవి వస్తూ ఉన్నాయి. పైపింగ్ చేయడం వల్ల మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. నేను పైపింగ్ చేయడం మొదలు పెట్టాకే నాకు వర్క్ అన్నది ఎక్కువగా రావడం కూడా ఉంది. పైపింగ్ చేయించుకునే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. నాకు రూపాయి రావడం కూడా ఎక్కువగా వస్తుంది. పైపింగ్ చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఎక్కడైనా సరే అంటే బ్లౌజ్ డిజైన్ పెట్టినప్పుడు కూడా లేస్ లేదు అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పైపింగ్ చేసి అదే కాస్ట్ మనం తీసుకోవచ్చు. పైపింగ్ కొంచెం టైం పడుతుంది అంతేకాని దానికి ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. కానీ అదే లేస్ వేసామనుకోండి, మనకి మీటర్ వచ్చి 10 రూపీస్ ఆల్మోస్ట్ లేస్ ఉంది. దానివల్ల మనకి ఇన్కమ్ తక్కువగా ఉండేది లేస్లు అలా డిజైన్ చేసినప్పుడు. ఈ పైపింగ్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం పని కనిపించేది, కానీ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మనకి ఇన్కమ్ కూడా బాగుంటుంది. చూసారా, కింద షేప్ బెల్ట్లు ఈ విధంగా కుట్టాను. ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు అన్నీ కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడు కింద మనం ఎక్స్ట్రా బెల్ట్ అన్నది రివర్స్ చేసుకోవడానికి ఈ విధంగా అటాచ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అన్నది వేస్తున్నాను. నేను చెప్పిన విధంగా కనుక స్టెప్ బై స్టెప్ మీరు బ్లౌజ్ కుట్టుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీకు బ్లౌజ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా మా కటింగ్లో, ఆ టక్స్ మీకు కనిపించడం కోసం కొంచెం థిక్గా పెట్టాను. పెట్టి ఈ విధంగా 2 టక్స్ ఒకే చోట పట్టుకొని స్టిచ్చింగ్ అన్నది వేస్తున్నాను. మనకి ఎంత హైట్ కావాలి అన్నది ఇట్లా ఫింగర్ పెట్టుకొని ఆ ఫింగర్ వరకు హైట్ ఒక కుట్టు వేసుకోండి. రెండో సైడ్ది కూడా వెంటనే కుట్టేసుకోండి. ఒక పార్ట్ కుట్టి ఇంకో పార్ట్ తర్వాతని హ్యాండ్ అట్లా కుట్టామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. 1 బై 1 ఫ్రంట్ పార్ట్లు 2 కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత 2 ఒకే హైట్లో ఉన్నాయా లేదా ఈ విధంగా పట్టుకొని చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకటి హైట్ తక్కువ ఒకటి హైట్ ఎక్కువ అనుకోండి చూడ్డానికి బాగుండదు. ఈ విధంగా హైట్ చెక్ చేసుకొని 2 ఒకే హైట్లో ఉన్నాయి అనుకున్న తర్వాత మనం సైడు ఉక్సులు పట్టి వైపు టక్స్లు కూడా వేసేసుకుందాము. ఉక్సులు పట్టి వైపు టక్స్లు వేసుకునేటప్పుడు ముందున్న కుట్టు దగ్గర నుంచి జస్ట్ ఒక ఫింగరు చూసారా, ఇక్కడ ఫింగర్ పెట్టి హైట్లో వదిలేసి దానికి ఆపోజిట్లో ఈ విధంగా నేనైతే టక్స్ ఫోల్డ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో ఎక్కువ పెట్టుకోండి, లాస్ట్కి వచ్చేతలకి తక్కువ సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా. ఇక్కడ ఏమవుతుంది అంటే చెస్ట్ పార్టు ఎక్కువగా ఉన్న వాళ్ళకైతేనేమో దూరంగా లాగండి, 3 కుట్లు దూరంగా లాగండి. చెస్ట్ పార్ట్ తక్కువగా ఉంది అన్న వాళ్ళకేమో దగ్గరగా లాగండి. ఈ విధంగా లాగడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు పొడుచుకున్నట్టు ముందుకు వచ్చేసేసి వాళ్ళకి తక్కువ చెస్ట్ పడుతుంది. అదే మనం దూరంగా లాగామనుకోండి మొత్తం ఈక్వల్గా ఉండి కప్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే చిన్నగా ఉన్న వాళ్ళకి కప్ షేపు మనం దగ్గరగా లాగడం వల్ల లేట్ చెస్ట్ కూడా ఉన్నట్లుగా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టిప్ అయితే మర్చిపోవద్దు. ఒక్కసారి ఫాలో అయ్యి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూసారా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో కప్ షేప్ అన్నది. ఇప్పుడు కింద మనం ఏదైతే ముందు రెడీగా చేసి పెట్టుకున్నామో షేప్ బెల్ట్ని ఈ విధంగా నేనైతే అటాచ్ చేస్తాను. కొంతమంది క్లాత్ కనిపించకుండా రెండో వైపు నుంచి కూడా పెట్టి ఫోల్డ్ చేస్తారు. నాకైతే ఇదే అలవాటండి, ఫస్ట్ నుంచి నేనైతే ఇదే విధంగా కుట్టుకుంటాను. మీరు వీడియో కనుక స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసారు అంటే స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలి, కుట్టేటప్పుడు చిన్న చిన్న మెళకువలు అన్నీ మీకు అర్థమవుతాయి. వీడియో స్కిప్ చేశారనుకోండి అసలు అర్థం కాదు. చూసారా కప్ షేప్ అన్నది ఎలా నిలబడిందో, పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా పెట్టుకుంటే ఇది మీడియం సైజు వాళ్ళకైతే బాగా సరిపోతుంది. కప్ సైజు చిన్నగా ఉన్న వాళ్ళకి ఇలా పెట్టొద్దు, వాళ్ళకి వేరే ఉంటుంది. అందరికీ ఒక రకంగా షేప్ లాగినా వాళ్ళకి ఫిట్టింగ్ కుదరదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మనం కుట్టుకుంటేనే వాళ్ళ కప్ సైజుని బట్టి మనం స్టిచ్చింగ్ అన్నది చేస్తేనే మనకి మళ్ళీ మన దగ్గరకు వస్తూ ఉంటారు. 36 వాళ్ళు అందరికీ ఒకే కప్ సైజ్ ఉంటుందా అంటే ఉండదు కదా. కొంతమందికి చెస్ట్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనిషిని బట్టి మనం బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేశాక ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా చాలామంది చంకల్లో ఒక కుట్టు పైకి ఒక కుట్టు కిందకి వస్తుంది, కరెక్ట్గా ఫినిషింగ్ అయితే రావడం లేదు అంటూ ఉంటారు. నాకు కూడా ఫస్ట్లో అలాగే వచ్చాయి. తర్వాత
ఏదైనా నేర్చుకోగా కరెక్ట్గా వస్తుంది. ముందు మిడిల్లోకి ఒక గుర్తు అయితే పెట్టుకొని ఖర్చు షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఈ విధంగా బ్యాక్ సైడ్కి కొలుచుకొని ముందు కుట్టుకుంటూ రండి. ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే బయటికి నెట్టేయండి. స్టార్టింగ్లోనే కొంచెం ఖర్చు ఎక్కువగా అనిపించింటే స్టార్టింగ్లోనే వదిలేసి మిగిలింది పట్టుకొని కరెక్ట్గా మనం మార్కింగ్ ఏదైతే వేసుకున్నామో అది షోల్డర్ మీదకి వచ్చేటట్టు కుట్టేసుకోండి. షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని మాత్రం వెనక్కి పెట్టేయండి. బ్యాక్ సైడ్కి ఖర్చు వెళ్ళిపోయేటట్టు ఈ విధంగా కుట్టుకొని మళ్ళీ ముందు వేసుకున్న కుట్టులోనే రెండో కుట్టు వచ్చేటట్టు కరెక్ట్గా కుట్టులోనే పడేటట్టు వారికి కుట్టేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం కుట్టుకున్నాము అంటే మనకి చక్కగా చంకలో ప్లస్ సింబల్ అనేది వస్తుందండి. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి రెండో హ్యాండ్ కూడా ఇందాక మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నామో ఆ విధంగా మనమైతే పెట్టుకొని కుట్టేసుకోవడమేనండి. మళ్ళీ కుట్టులో కుట్టు రెండో కుట్టు వేసుకున్నాము అంటే మన హ్యాండ్స్ అన్నది కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడికి నుంచి ఇప్పుడు నేను ఉక్సుల పట్టీ అయితే వేస్తున్నాను. అంటే కాజాల పట్టీ కోసం నేను 2 అంగుళాల వెడల్పుతోటి క్లాత్ అయితే తీసుకున్నాను. నేను బ్లౌజ్ పీస్కి కట్ చేసుకొని తీసుకున్నాను. పైనుంచి నేను అడుగుకి ఫోల్డ్ చేస్తానండి పట్టీ అన్నది. కొంతమంది అడుగు నుంచి పైకి ఫోల్డ్ చేసి కాజాలు కూడా బ్లౌజ్లోనే తీసేస్తారు. నేనైతే తీయను అట్లా, బ్లౌజులు చినిగిపోతాయని నేను విడిగా కాజాలు అయితే కుడతాను. అందుకోసమని నేను పైనుంచి అడుగుకి ఫోల్డ్ చేస్తాను. మనం అడుగు నుంచి పైకి ఫోల్డ్ చేస్తే కాజాలు కుడితే వాళ్ళు తెలియక తీసుకెళ్ళి ఆ పై ఘాట్లోనే ఇరికిస్తారు కొంతమంది. దానివల్ల బ్లౌజులు పిగులు వస్తాయి. అందుకని పైనుంచి అడుగుకి ఫోల్డ్ చేసాము అంటే పైన గ్యాప్ రాదు, వాళ్ళు ఇరికించడానికి కూడా అవకాశం ఉండదు. ఉక్సుల పట్టీ అయితే కుట్టేసుకున్నాం కదా, కాజాల పట్టీ అయితే కుట్టేసాం కదా. ఇప్పుడు ఉక్సుల పట్టీ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంగుళం వెడల్పుతోటి తీసుకోండి. ఉక్సుల పట్టీ వచ్చి ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మనకి ఇప్పుడు ఉక్సులు కుట్టుకోవడానికి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఉంచుకొని మిగిలిన క్లాత్ లోపల పెట్టేసి ఈ విధంగా మళ్ళీ పైన ఒక కుట్టు వేసేసుకోండి. చాలామంది చాలా ఈజీ బ్లౌజ్ స్టిచ్చింగు, ఏముంది కొంచెం సేపు కుట్టేసి 100 తీసుకుంటుంది అంటారు. కానీ కుట్టడం ఈజీయే. అంతసేపు కూర్చొని కుట్టడం అన్నది చాలా ఇబ్బంది అండి. కుట్టే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడైతే నాకు ఆపోజిట్ కలరు ఈ కలర్ ఉంది శారీలో, బ్లూ కలరు. ఈ బ్లూ కలర్ తోటి పైపింగ్ వేస్తున్నాను. మనం డ్రెస్సెస్ స్టిచ్ చేస్తూ ఉంటాం కదా, డ్రెస్ స్టిచ్చింగ్ అప్పుడు లైనింగ్ మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలిన లైనింగ్ని నేను ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటాను. పైపింగ్లకి బాగా యూజ్ అవుతుందండి ఈ పాలిస్టర్ క్లాత్. ఇదిగోండి నేను జస్ట్ ఒక 30 ఇంచ్ వెడల్పుతోటి 2 బారు పీసులు అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం పైపింగ్ వేయడానికి. క్రాస్ పీసు తీసుకోవచ్చు, మనకు ఉన్న క్లాత్ని బట్టి తీసుకోవాలి. నాకు ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది, ఇంకా బ్యాక్ సైడ్ నెక్ కోసం ఎటు క్రాస్ తీయాలి కదా అని చెప్పి హ్యాండ్స్కి అయితే నేను స్ట్రైట్గా పీస్ తీసుకున్నాను. తీసుకొని ఒక సైడు ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే కుట్టేసుకోండి. మంచిగా పైపింగ్ కనుక నేర్చుకున్నాము అంటే ఎర్న్ చేయడం చాలా ఈజీ అండి. అసలు మామూలుగా కుట్టిన బ్లౌజ్కి పైపింగ్ బ్లౌజ్కి ఇంచుమించు 50 రూపీస్ వరకు తేడా ఉంటుంది. పైపింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. మనం మళ్ళీ చేతి పని కోసం హెమ్మింగ్ కోసం బయట ఇచ్చే పని లేకుండా సింపుల్గా అయిపోతుంది. కొంతమంది బ్లౌజ్లోనే కాజాలు తీస్తారు, ఇంకా అలా తీసే వాళ్ళకైతే ఇంకా ఈజీ అయిపోతుంది. ఓన్లీ ఉక్సులు కుట్టేసి ఇచ్చేస్తే సరిపోతుంది. పైనుంచి స్టార్ట్ చేసి ఇదిగోండి పాదం ఖర్చు వెడల్పుతోటి ఇలా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. పైపింగ్ రాని వాళ్ళు 1కి 4 సార్లు ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది. దృష్టి మొత్తం దాని మీద పెట్టి ఏకాగ్రతతో కనుక ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు. ఇదిగోండి పైపింగ్లో లోపల థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ చుట్టూ ఓన్లీ క్లాత్ రావాలి, ఖర్చు అంతా మళ్ళీ బ్లౌజ్ సైడ్కే వెళ్ళిపోవాలి, హ్యాండ్ సైడ్కి. ఆ విధంగా పెట్టి మన తీసుకున్న థ్రెడ్ ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా పైపింగ్ అయితే వస్తుంది. నేనైతే 9 నెంబర్ థ్రెడ్ అన్నది పైపింగ్ కోసం వాడుతూ ఉంటాను. ఫస్ట్లో తెలియక లావుగా వేసేదాన్ని, అంటే థ్రెడ్ నెంబర్ తెలిసేది కాదు, తెలియక బాగా లావుగా వేసుకునేదాన్ని. తర్వాత వాళ్ళు సన్నగా వేస్తుంటే ఎలా వస్తుంది వీళ్ళకింత సన్నగా, ఎలా వస్తుంది వీళ్ళకింత సన్నగా అనుకునేదాన్ని. తర్వాత షాప్లో అడిగితే వాళ్ళు చెప్పారు పైపింగ్ థ్రెడ్లో కూడా నెంబర్స్ ఉంటాయి, లావు సన్నం అనేవి. సన్నటిది వేస్తే సన్నగా వస్తుందమ్మా, ఇట్లా సింగిల్ పాదాలు కూడా ఉంటాయి అని. చాలా రోజులైతే సింగిల్ పాదంతో పైపింగ్ వేసేదాన్ని. ఇప్పుడు కుట్టంగా డబుల్ పాదంతో కూడా ఈజీగా పైపింగ్ అన్నది వేసుకోగలుగుతున్నాను. ఫస్ట్లో అయితే సన్నగా రావట్లేదు
రావట్లేదని పాదాలని అవని ఇవని చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. అంటే వర్క్ తెలియక నేర్చుకుందాము అన్న తపనలో. అప్పుడు ఫోనుల్లో కూడా ఇంత చేటు వీడియోస్ అవి లేవండి, ఇప్పుడిప్పుడు వచ్చాయి. ఎప్పుడో 20 years బ్యాక్ కదా నేను నేర్చుకుంది. ఇప్పుడిప్పుడు ఏది చిన్న డౌట్ వచ్చినా ఫోన్లో కొడితే చాలు వచ్చేస్తుంది డేటా. మొత్తం మనకు నచ్చినట్టు మనకు నచ్చిన డిజైన్. కాకపోతే టైం వెచ్చించి కూర్చోవాలి కానీ మనకి ఇవాళ నేర్చుకోలేదంటూ ఏమీ లేదు. నా వీడియోస్ వల్ల కూడా ఎవరో కొంతమంది అన్నా యూస్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు యూజ్ అయితే కనుక చిన్న మెసేజ్ అయితే పెట్టండి. మీరు చిన్న మెసేజ్ పెట్టినా కానీ నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నా వర్క్ వల్ల కూడా ఇంకొకళ్ళు యూజ్ అవుతుంది, వాళ్ళు నేర్చుకున్నారు అన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఈ విధంగా రెండో సైడ్ కూడా పైపింగ్ అయితే వేస్తున్నాను. మొత్తం అంతా మీకు చూపించడానికి ఇంత టైం పడుతుంది, కానీ మామూలుగా అయితే అంతా 40 minutes 30 minutesలోనే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. చాలా ఫాస్ట్గా కుట్టుకోవచ్చు 1 by 1. ఏదైనా టైలరింగ్ అనేది ఇన్కమ్, మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. కూర్చొని బ్యాక్ పెయిన్ అని, మోకాళ్ళ నొప్పులని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఏ ఆధారం లేకుండా, చదువు లేకుండా, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి డిపెండ్ అయ్యి ఉండాల్సిన పని లేకుండా చదువు లేని వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశం. టైలరింగ్ నేర్చుకొని మంచిగా సంపాదించుకోవచ్చు. ఒకళ్ళ ముందు చెయ్యి చాపే పని ఉండదండి. ఎప్పుడు ఏదో అంటారు కదా, పాడిబెర్ర కనుక ఇంట్లో ఉంటే డబ్బు కొదవే లేదు, ఎప్పుడు చేతిలో రూపాయి ఉంటాయి అని. మిషన్ కూడా అంతేనండి. ఇది కనుక మనకు కుట్టడం వస్తే మాత్రం ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పని లేకుండా ఎప్పుడు మన చేతిలో మాత్రం డబ్బులు ఉంటాయి. ఇదిగోండి నేను చంకనైతే ఈ విధంగా లూజ్ కొలుచుకుంటున్నాను. ఫస్ట్ ఒక కుట్టు అయితే వేస్తాను రివర్స్ చేసుకొని, తర్వాత లూజులు చెక్ చేసుకొని మరొక కుట్టు అయితే కరెక్ట్గా వేసుకుంటాను. ఇప్పుడు వేసుకున్న కుట్టు, ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఇక వాళ్ళు 2 కుట్ల 3 కుట్ల అని ఉంటాయి కదా, దాన్ని బట్టి ఇక వరుసగా స్ట్రైట్గా చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో కుట్లు కూడా, ఎక్కడ వంకర లేకుండా ఇంకా ఈ విధంగా కుట్లు అయితే లాగేస్తాను. నేను బ్లౌజ్ సైడ్ వచ్చేతలకి ఇంచుమించుగా 4 కుట్లు వరకు లాగుతానండి. ఒకటి ఉప్ప తీసుకున్న 3 ఉంటాయి. అదే ఒక్క 3 లాగుతారు ఎక్కువ శాతం. 3 లాగితే వాళ్ళు ఏదన్నా లూజులు అయ్యి టైట్లు అయ్యి ఒకటి ఉప్ప తీసారనుకోండి, మళ్ళీ 2 అయిపోతాయి. ఇక అందుకని చెప్పేసి నేను 4 కుట్లు అయితే లాగుతాను. ఈ విధంగా కుట్టేసుకొని 2 సైడ్లు ఎక్స్ట్రా ఖర్చు అంతా నీట్గా కట్ చేయండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు అయితే ఈ విధంగా రెండో సైడ్ కూడా చంక అన్నది కొలుచుకుంటున్నాను. ఇక్కడ చంక కొలుచుకునేటప్పుడు కూడా మనం ఆది బ్లౌజు ఏ సైడ్ హ్యాండ్ ఆ సైడే కొలిచేసుకోండి. కొంతమందికి ఏంటి అంటే రైట్ సైడు కొంచెం లూజ్గా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కొంచెం టైట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కించుకునేటప్పుడు ఫ్రీగా ఎక్కించుకుంటారు. ఇటు సైడ్ చంక ఇంకో హ్యాండ్ తిరిగి వచ్చేటప్పుడు కొంతమంది లూజ్గా వేసుకుంటూ ఉంటారు. మనకు అది కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎటు హ్యాండ్ అటు కొలుచుకోండి. ఇప్పుడు నెక్ అంతా కొలుచుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ నెక్ నేను మామూలుగా అయితే సాగుతుంది కుట్టేటప్పటికి అని చెప్పేసి నేను కొంచెం పైకే పెట్టుకుంటానండి కటింగ్లో. తర్వాత కుట్టుకునేటప్పుడు అది చూసుకొని అప్పుడు కొంచెం డీప్ చేసుకుంటాను. బ్యాక్ సైడ్ అయితే ఒకేసారి కట్ చేసుకుంటా, కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం నేను కుట్టుకునేటప్పుడే చెక్ చేసుకొని ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా మనకు సరిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడు మొత్తం నెక్ అంతా పైపింగ్ వేసుకుందాము. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మొత్తం పైపింగ్ అయితే వేయాలి ఈ బ్లౌజ్కి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ తిక్కుడుగా ఉంటే ఉక్సులు కుట్టుకున్నప్పుడు మనకి ముడతగా కనిపిస్తాయి. 2 సమంగా చూసుకొని ఎక్కడన్నా హెచ్చు తగ్గులు ఉంటే సరి చేసుకొని ఇప్పుడు మనం పైపింగ్ అన్నది వేసుకుందాము. పైపింగ్ కోసం ఇందాక బ్లూ కలర్ క్లాత్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్లో నుంచి క్రాస్ పీసులు తీసుకోవాలి. నెక్ కోసం అయితే ఇందాకేమో హ్యాండ్స్ కోసం స్ట్రైట్ పీస్ తీసాము, ఇప్పుడు నెక్ కోసం వచ్చేతలకి ఈ విధంగా క్రాస్ పీస్ అయితే చూసారా ఎలా సాగుతుందో. ఇది స్ట్రైట్ పీసు, ఇట్లా కాదు నెక్కి వచ్చేతలకి ఇలా సాగాలి, అప్పుడే మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా ఉంటుంది. క్రాస్లో కూడా బాగా క్రాస్ తీయండి. తక్కువ క్రాస్ తీసినా కానీ సాగడం తక్కువగా ఉండి నెక్ మనం వేసుకున్నప్పుడు బ్లౌజు షేప్ అవుట్ అయ్యి వంకరగా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే క్రాస్ ఎక్కువగా ఉండేటట్టు పీస్ అయితే తీసుకోండి. తీసుకొని మొత్తం అటాచ్ చేసుకొని ఇది కూడా 1 సైడ్ ఫోల్డ్ చేసి
బార్కి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా స్టిచ్ అయితే వేసాక స్టార్టింగ్లో కొద్దిగా ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి పాదం ఖర్చుతోటి మొత్తం ఈ విధంగా కింద హ్యాండ్ తోటి నేను చూసారా బ్లౌజ్ ఎలా మూవ్ చేస్తున్నానో ఈ విధంగా మూవ్ చేసుకుంటూ ఫినిషింగ్ బాగుండాలి. గుర్తుపెట్టుకోండి, ఫినిషింగ్ ఉగ్గు హెచ్చు తగ్గులు రాకూడదు. పైపింగ్ కోసం వేసుకునేటప్పుడు ఖర్చు అంతా ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఒకవేళ కుట్టుకునేటప్పుడు కొంచెం అటు ఇటు ఏదన్నా జరిగి ఎక్కువ వచ్చినా కానీ పైపింగ్ వేసే ముందు ఆ హెచ్చు తగ్గులన్నీ సరి చేసుకొని కటింగ్ అన్నది చేసుకొని కుట్టుకోవాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనం పైపింగ్లో మాత్రం హెచ్చు తగ్గులు వస్తే ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వస్తుంది పైపింగు. చూడడానికి అస్సలు బాగుండదు. నేర్చుకునే వాళ్ళు కుట్టారు, కొత్త వాళ్ళు కుట్టారు అని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అలా కాకుండా బోటిక్ స్టైల్ ఫినిషింగ్ రావాలి అన్నప్పుడు ఈ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఈక్వల్గా ఖర్చు అనేది వచ్చేటట్టు చూసుకోండి. కుట్టుకున్న తర్వాత మనం రౌండ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర కానీ ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాము అంటే క్లాత్ ఫ్రీగా ఉంటుంది. టైట్ తగిలితే మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది. లూజ్ తగిలితేనే మనకి రౌండ్ షేప్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. హెచ్చు తగ్గులన్నీ చూసి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చూసారు కదా, ఇందాక లోపల ఎలా అయితే థ్రెడ్ పెట్టి రివర్స్ చేశాను క్లాత్ని, ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా థ్రెడ్ ఈ విధంగా పెట్టుకుని థ్రెడ్ చుట్టూ క్లాత్ వచ్చేటప్పుడు చూసారా ఎంత సన్నగా మూవ్ అయిందో. ఈ విధంగా మనం థ్రెడ్ చుట్టూ క్లాత్ పెట్టేసుకొని టైట్గా పట్టేసుకుంటూ ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా నెక్ అయితే కుట్టుకుంటూ రావాలి. చాలా అంటే చాలా సన్నగా వస్తుందండి, కానీ కొంచెం ప్రాక్టీస్ అయితే కావాలి. 1-2 సార్లు కుట్టంగానే పైపింగ్ అయితే ఫినిషింగ్ నీట్గా అయితే రాదండి. కుట్టంగానే వస్తుంది. ఎక్కువగా వాళ్ళు వద్దు అన్నా కానీ అమౌంట్ మామూలుగానే తీసుకుంటాంలేని ఫస్ట్లో అయితే పైపింగ్ వేయడానికి ట్రై చేయండి. ఒక్క పైపింగ్ థ్రెడ్ వచ్చే తలకి అంతా మాకైతే ఇక్కడ నేను బండిల్ లెక్క తీసుకుంటాను, 15 రూపాయలు పడతాయి. దగ్గర 15 నుంచి 20 బ్లౌజులకు వస్తాయి. పైపింగ్ థ్రెడ్ ఏం పెద్ద కాస్ట్ కాదు, కాకపోతే కొంచెం టైం వెచ్చించాలి. మనం నేర్చుకుంటున్నాం కదా, మనకి యూజ్ అవుతుంది కదా, అందుకోసమని టైం వెచ్చించినా పర్లేదు అని చెప్పేసి ఎక్కువ పైపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. అప్పుడు మనం నేర్చుకున్నట్టు ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు వేస్తే మనకి పైపింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫినిషింగ్ నీట్గా వచ్చింది అనుకున్నప్పుడు మనం మనీ కూడా ఎక్కువ అడిగినా కానీ వాళ్ళు ఫినిషింగ్ చూసి ఇవ్వడానికి వెనుకాడకుండా ఇచ్చేస్తూ ఉంటారు. పైపింగ్లో కూడా రకరకాలుగా వేస్తారండి. అసలు ఈ ఖర్చు అన్నది కూడా కనిపించకుండా ఇంకో మెథడ్లో పైపింగ్ వేస్తారు. నాకు తెలిసే 2-3 రకాలు ఉన్నాయి పైపింగ్లు. ఆ పైపింగ్లు అన్నిట్లో కల్లా నాకైతే ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఎవరికి ఏది అలవాటు అయితే అదే కదా. కొన్ని రకాల పైపింగుల్లో షోల్డర్ దగ్గర డాట్ పడుతుంది. డాట్ పడ్డప్పుడు ఏంటి అంటే షోల్డర్ జారిపోతూ ఉంటుంది. కానీ ఇలా పైపింగ్ వేసుకున్నామంటే షోల్డర్ జారడం కూడా అసలు ఉండదు. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనం ఈ విధంగా పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు. వీడియో ఎలా ఉంది, నచ్చిందా, అర్థమవుతుందా? వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి అబ్బా. మీరు చేసే చిన్న కామెంటు నాకు ఇంకా మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. పైపింగ్ చూడండి ఎంత సన్నగా ఉందో, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం లోపల ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అన్నది కదలకుండా ఈ విధంగా పెట్టి ఆ ఖర్చు చివరికి కుట్టుబడేటట్టు పైకి చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావడమే. మనం ముందు పాదం ఖర్చుతోటే క్లాత్ అన్నది తీసుకున్నాము, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇదిగోండి పాదం ఖర్చు అంతా ఒకే లెవెల్లో వచ్చేటట్టు ఈ విధంగా బ్లౌజ్ పైన స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చాను. మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా వీడియో? అర్థమైతే చిన్న కామెంట్ అయితే పెట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. ఫినిషింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే పెట్టేయండి.